డిఫరెంట్గా అయిపోయింది. అసలు పెళ్ళిళ్ళు కుదరడం అంటే చాలా ఫిల్టరింగ్ అనమాట. ఇంకా నాకు ఇంత బాగుండాలి, ఇంకా బెటర్గా ఉండాలి. ఈ 1960లు ఇలాంటి టైముల్లో జాతకాలు చూసినప్పుడు సివియర్ డైవర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. అసలు వీళ్ళు ఇడిపోవాలి కదా, విడిపోయి ఉండాలి కదా. ఎలా ఉంటున్నారంటే మంచిగా ఉంటారు, కలిసే ఉన్నామండి. ఏంటంటే అవునండి ఆయనలో మూర్ఖత్వం ఉంది, కానీ ఏం చేస్తామండి, పిల్లలు ఉన్నారు కదండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. చాలా మట్టుకు ఏంటంటే వివాహం కుదరడం అనేటటువంటిది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ఈ మధ్యకాలంలో. ఒకానొక సందర్భంలో 23, 24, 25 ఏళ్లలో పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు 29, 30 దాటిపోయిన ఆ పైన కూడా ఉన్నటువంటి ఏజెస్లో పెళ్ళిళ్ళు జరగట్లేదు. అండ్ చాలా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. ఒకప్పుడు కాలంలో ఏంటంటే కరెక్ట్గా పిల్లవాడికి 25వ ఏట పెళ్లి చేస్తే అతనికి 50వ ఏట వచ్చేసరికి తనకి 25 ఏళ్ళ బిడ్డ, కనీసం 24 ఏళ్ళ బిడ్డ ఉంటాడు అనే లెక్కతో చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా డిఫరెంట్గా అయిపోయింది. అసలు పెళ్ళిళ్ళు కుదరడం అంటే చాలా ఫిల్టరింగ్ అనమాట. ఇంకా నాకు ఇంత బాగుండాలి, ఇంకా బెటర్గా ఉండాలి, ఈక్వాలిటీస్ ఉండాలని చాలా మటుకు ఫిల్టర్ చేస్తూ పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, నాకు అది కావాలి, ఇవి కావాలి, ఇన్ని ఆస్తులు ఉండాలి, మినిమం ఇన్ని ఉంటే కానీ చేయమని అలా పెళ్ళిళ్ళు కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చూస్తున్నప్పుడు చాలా మట్టుకు వివాహ విషయాలు ఈ సమయంలో ఈ 2020 తర్వాత నుంచి నడుస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ టైం నుంచి చాలా ఎక్కువగా వివాహాలు అంత సక్సెస్ఫుల్గా ఏవైతే ఉంటాయో అవి వర్కౌట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహాలు జరగడమే కష్టంగా ఉంది. వివాహం అయిన తర్వాత కూడా చాలా చికాకులు, ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయినాయి, కోరికలు ఎక్కువైపోయినాయి. ఇది కావాలి, అది కావాలి, ఇన్ని కోట్లు ఉండాలి, ఇన్ని ఆస్తులు ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నాకు ఒక ఛానల్లో వర్క్ చేసేటటువంటి అబ్బాయి ఉన్నాడు, చాలా మంచివాడు, ఉత్తముడు. వాళ్ళ అమ్మగారు ఉంటారనమాట. పాప వాళ్ళ నాన్నగారు లేరు. ఆ పిల్లోడు చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు కాలం చేశారు. సో ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ కష్టపడుతూ, వాళ్ళ అమ్మగారు ఏమో ఊర్లో ఉంటారు, ఈ పిల్లోడేమో బయట ఉండి ఊరికి దాదాపు ఒక 100 కిలోమీటర్లు అవే ఉంటూ ఆ పిల్లోడు పని చేసుకుంటూ అమ్మగారిని చూసుకుంటున్నారు. ఆ పిల్లోడికి భూములు అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పర్వాలేదు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చూసే క్రమంలో ఏంటంటే ఆ పిల్లోడికి ఎవరైతే పిల్ల ఉంటుంది కదా, పెళ్లి కూతురు యొక్క తండ్రి, ఒక ఆయన ఫోన్ చేసి ఏమైనా నీకు ఎంత ఆస్తుంది, ఎన్ని కోట్లు సంపాదించావు అని అడగడం జరిగింది. ఈ పిల్లోడు అన్ని కోట్లు ఏం లేకపోయినా స్వామి నాకు ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఏవైతే ఉన్నాయో రేపు ఫ్యూచర్లో చాలా అభివృద్ధి పదంగా వెళ్ళేటటువంటివి, అవి కోట్ల వ్యవహారం వైపు వెళ్తాయి, పర్వాలేదు అన్నాడు. తర్వాత అసలైన విషయం ఏంటంటే ఎవరెవరు ఉంటారు ఇంట్లో అని అడిగాడు. నేను మా అమ్మ ఉంటాను. అమ్మగారు ఉంటారా? అమ్మగారు ఉంటే ఎలా మరి అమ్మగారు ఉంటే అని అడిగాడంట. అంటే తన కూతురు నుంచి పెళ్లి చేయడానికి అవతల పక్క ఎవరు ఉండకూడదు, అంటే అత్తలు ఉండకూడదు, మామూలు ఉండకూడదు, ఇంకెవరు ఉండకూడదు అనమాట. అంటే ప్రీ బుకింగ్ అనమాట. ముందుగానే ఇవన్నీ ఏమీ లేకుండా చూసి పెళ్లి చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. అత్త పోరు ఉండకూడదు, మామ పోరు ఉండకూడదు అని. అందరూ అత్తమామలు అలాగే టార్చర్ పెడతారని రూలే ఉంది. అందరూ కోడళ్ళు మంచిగా ఉంటారని రూలే ఉంది. సారీ, ఇది ఎవరినైనా బాధ పెడితే క్షమించండి. ఇలా ఉన్నారనమాట. యువతల పక్క ఇలాగా, అవతల పక్క అబ్బాయి తరఫున వాళ్ళు కూడా కొంచెం ఇంకా నాకు ఇలా కావాలి, అలా కావాలని. పాపం ఇప్పుడు ఈ కాలంలో ఫుడ్ కొంచెం తిన్నా చాలా లావ్ అయిపోతున్నారు. ఇలా ఉండాలి, సన్నగా ఉండాలి, ఇలా వెతుకుతూ ఆఖరికి అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎంతో ఫిల్టర్స్ చేస్తున్నారు. ఇన్ని ఫిల్టర్స్ చేస్తే జాతకాలు చూడడం, ఇవన్నీ చూడడం, ఎన్ని చూసినా ఇప్పుడు ఈ ఫిల్టర్స్ కాకుండా ఇప్పుడు జాతకాల దగ్గరకు వస్తారు. అసలే పెళ్ళి అవ్వట్లేదురా బాబు అంటే ఈ జాతకాల దగ్గరకు వచ్చి ఇంకా చూసి ఇప్పుడు జాతకాలు బ్రాహ్మణులు చెప్పిన దానికంటే వీళ్ళే ఎక్కువైపోయారు. ఆ షష్టాష్టకాలు అంటే కదండి, ఆయన ఎవరో యూట్యూబ్లో చెప్తున్నాడు, షష్టాష్టకాలు ఉన్నోళ్ళు చేసుకుంటే పాడైపోతారంట. శుభ షష్టాష్టకాలు ఉంటాయి తెలుసా? శుభాశుభ షష్టాష్టకాలు ఉంటాయి. మరి శుభ షష్టాష్టకాలు మంచివి, అది ఆయన చెప్పాడు యూట్యూబ్లో. ఎందుకంటే ఆయనకు టింగ్ కావాలి. చాలామంది ఇలా ఉన్నారు. సో మనుషులు ఏంటంటే మనుషుల్ని భయానికి గురి చేసి అలా భయపడిన వాళ్ళు ఖచ్చితంగా మనం వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళ ద్వారా మనం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళ వీడియోలు మీరు చూసి భయపడకండి. నేను చెప్పేది అది. అసలే పెళ్ళిళ్ళు అవ్వడమే కష్టం ఉంది,
ఇంకా ఇంకా ఫిల్టర్ చేసుకుంటూ ఇంకా ఎన్నాళ్ళు ఇవన్నీ పెడతారు. అలా చేయకండి. కేవలం అటుపక్క సప్తమ స్థానము కుటుంబ స్థానం బాగుందా లేదా, వివాహానికి కారకుడు శుక్రుడు మేజర్ అఫ్లిక్షన్లో లేకుండా ఉంటే చక్కగా పెళ్లి చేసి వచ్చే ప్రాబ్లం లేదు. అలా ఎన్నో లవ్ మ్యారేజెస్ మేము చేసుకోవచ్చా లేదా అని నన్ను అడిగినప్పుడు నేను చేసుకోమని చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకటే బిహేవియరల్ చేంజెస్, మన బిహేవియర్ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకరితో మనం కలిసి ఉండాలంటే ఐదర్ వాళ్ళకు అనుకూలంగా అయినా ఉండాలి, లేదా అవతల వాడు మనకు అనుకూలంగా ఉంటున్నాడా లేదా చూసుకోవాలి. మనకు అనుకూలంగా ఉంటున్నాడంటే అతన్ని సతాయించకూడదు, లేదా ఆవిడ్ని సతాయించకూడదు. లేదు మనకు అనుకూలంగా లేరు అంటే వాళ్ళు మనలో ఏవైతే కోరుకుంటున్నారో వాటిని మనం వాళ్ళకి అనుకూలంగా మారాలి. ఇదే ఇద్దరు కలిసి ప్రయాణం చేయాల్సిన దానికి కావాల్సినటువంటి విషయం. మీరు ఎన్ని పొంతలను చూసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని చేసినా కూడా ఈ విషయం కరెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా అది ఎక్కడికో దారితీస్తుంది. ఒక ఆయనకి మంచి ముహూర్తంలో ఇల్లు కట్టుకోవడానికి ముహూర్తం పెట్టాడు. ఒక ఆయన మంచి ముహూర్తంలో ఇల్లు కట్టుకున్నాడు. ఏదో కొట్లాట అయితే గొడవ అయింది. గడ్డపార తీసుకొని మొత్తం అంతా ఇల్లు అంతా కూలగొట్టాడంట. ఇక్కడ ముహూర్తం పెట్టినవాడు దాదాపు కాదు కదా, ఆ మనిషి యొక్క ఆవేశం. ఆ ఆవేశం వల్ల ఇల్లు కూల్చుకున్నాడు అంతే. ముహూర్తము అనేటటువంటిది, ఈ పూజలు కానీ ఏవైనా శుభమైనటువంటి విషయాలు ఒక మంచి సమయంలో ప్రారంభిస్తే మంచిది. అని చెడు సమయాల్లో కూడా కొన్నిసార్లు ప్రారంభించినప్పుడు మంచిగా జరుగుతుంటుంది, కొన్నిసార్లు రాంగ్ టైంలో చేసినా కూడా మంచిగా జరుగుతుంటుంది. యాదృచ్ఛికంగా మంచి ప్లేస్మెంట్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే అది రాంగ్ టైం అయినా బట్ ప్లానెట్స్ బాగుండి మంచిగా ఉంటుంది. అలా చాలా విషయాలు చూశాను కాబట్టి చెప్తున్నాను. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే ఆలస్యాలు అవుతున్నాయి అంటే మీరు ఇంకా ఆలస్యాలు చేస్తూ పోతే ఇంకా పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం. మీరు అంత ఫిల్టర్ చేయకండి. మీ పిల్లలకు కూడా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయండి. అన్నీ ఉండి తయారైపోయి మనకు వచ్చేయాలంటే అది ఈ జన్మలో పెళ్ళి అవ్వదు, ఇంకో జన్మలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ జన్మలో కావాలంటే కొన్నిటికి మనం కాంప్రమైజ్ అవ్వాలి. జీవితం అంటేనే కాంప్రమైజ్. మీ పూర్వీకులను అడిగి చూడండి, మీ అమ్మగారిని అడిగి చూడండి. నాకు సివియర్ డైవర్స్ కాంబినేషన్స్ 2020 బిఫోర్ అనమాట. అంటే 70లు 80లు 1960లు ఇలాంటి టైంలో జాతకాలు చూసినప్పుడు సివియర్ డైవర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. అసలు విడిపోవాలి కదా, విడిపోయి ఉండాలి కదా. ఎలా ఉంటున్నారంటే మంచిగా ఉంటారు, కలిసే ఉన్నామండి. ఏంటంటే అవునండి ఆయనలో మూర్ఖత్వం ఉంది, కానీ ఏం చేస్తామండి, పిల్లలు ఉన్నారు కదండి, అలా విడిపోతే ఎలా అని చెప్పి ఇప్పటికే కలిసి ఉన్నాం. అండ్ ఇప్పుడు దాకా వాళ్ళు కలిసే ఉన్నారు. అంటే కేవలం మనకి ఎలా అయితే మన తరం మారుతుందో ఆ స్పీడ్ నేచర్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాం. ఎలా అయితే 5G 6Gకి వెళ్ళిపోతున్నామో, ఈ ఏదైతే స్పీడ్ పెరిగిందో, మన ఇంటర్నెట్ స్పీడ్ ఎలా అయితే పెరిగిందో మన లైఫ్ స్టైల్ కూడా స్పీడ్ అయిపోయింది. అన్నీ ప్రాంప్ట్గా అయిపోవాలి. టప్మని పెళ్ళి అయిపోవాలి, టప్మని డైవర్స్ అయిపోవాలి. ఇలాంటి ఆలోచనలు పక్కన పెడితే కానీ పెళ్ళిళ్ళు ఎప్పటికీ సక్సెస్ అవ్వవు. ఈ వీడియో ఎవరికో ఒక్కళ్ళకి ఉపయోగపడినా నేను చాలా సంతోషపడతాను. నేను చెప్పాలనుకుంది చెప్పేస్తున్నాను. మీరు కామెంట్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, ఓకేనా? అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే పెళ్ళిళ్ళు జరగడానికి మనకి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయి. అవి కొంతమంది డబ్బు కట్టి జపాలు అవన్నీ చేయించుకోగలరు, కొందరు చేయలేరు పాపం. అట్లాంటి వాళ్ళ కోసం మంచిగా వివాహం అవడానికి ఒక చక్కటి పరిహారం. నేను ఇదివరకు చాలామందికి వారి యొక్క జాతకాలు చూసి, జాతకంలో సప్తమ స్థానం పాడైన, శుక్రుడు వివాహానికి కారకుడు, కలత్ర కారకుడు కాబట్టి ఆయన పాడైన, ప్రత్యేకంగా ఎవరికైనా ఆడ మగ ఇద్దరికి శుక్రగ్రహ అనుకూలత ఉండాల్సిందే. ఎంతైనా ఆడపిల్లకి మళ్ళీ గురువుని చూడాలండి, ఇంకో పద్ధతి ప్రకారంగా కుజుడిని చూడాలండి, భర్త స్థానం ఇలా చెప్తుంటారు. ఎలా చూడాలన్నా ఇద్దరు భార్యాభర్తలకి కళత్రకారకుడు అనేటటువంటి వాడు శుక్రుడు అట్రాక్షన్స్, ప్రేమకు వాటి కారకుడు. ఆయన లేకపోతే అసలు పెళ్ళే జరగదు. సో శుక్రగ్రహ అనుకూలత కావాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన ప్రత్యేకమైన పరిహారం ఇప్పుడు చెప్తా. చాలా సులువైనది, చాలా ఈజీగా చేసుకునేది. ఒక అమావాస్య తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్రవారం నుంచి ఈ యొక్క పరిహారాన్ని ప్రారంభించండి. ఏమీ లేదు, ఆడపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు కానీ స్త్రీలు, ఆడపిల్లలు ఎవరైనా, ఆ అమ్మాయి పుష్పవతి అయి ఉండొచ్చు, కాకపోయినా పర్వాలేదు. కాని పిల్లలైతే ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది పరిహారం. అయిన వాళ్ళైనా పర్వాలేదు, ఎవరైనా. స్త్రీ అంటే అమ్మవారి స్వరూపం. శుక్రవారం రోజున అమ్మవారికి పాయసాన్ని చక్కగా కుంకుమ పువ్వు అలాంటివి వేసి పాయసాన్ని తయారు చేసి
అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి కానీ, దుర్గా అమ్మవారికి కానీ, ఏ అమ్మవారి స్వరూపానికైనా శుక్రవారం రోజు నైవేద్యం పెట్టి మీరు ఈ ఆడపిల్లల్ని కనీసం ఒక 3, 5 లేదా 11 మందిని మీ శక్తి కొలది, అసలు ఎవరు దొరకలే, ఒక 2 దొరికారు పిలుచుకోండి, ఒక్కరే దొరికారు పిలుచుకొని రండి, ఆ పిల్లని పిలుచుకొచ్చి ఆ పిల్లకి చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే శుక్రగ్రహ అనుకూలత లేదు అంటే పాస్ట్ లైఫ్లో ఏదో స్త్రీ వల్ల దోషం ఉంది, అంటే ఆమె ఆగ్రహానికి గురై బాధపడి ఉండొచ్చు. తన పూర్వజన్మలో ఇప్పుడు పెళ్ళవ్వట్లేదు, ఆడమనిషి ఎవరైనా పాపం బాధపడి ఆగ్రహానికి గురై పెళ్ళవ్వకూడదని ఏదన్నా కోపంగా శపించి ఉండొచ్చు. స్త్రీ శాపాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. ఎవరికి వస్తూ ఉంటాయంటే మీ జాతకాల్లో కనుక శుక్రుడు నీచబడిన, సప్తమ స్థానాధిపతి పాడైపోయి శుక్రుడు నీచబడిపోయి శుక్రుడు రాహుకేతు అఫ్లిక్షన్లో ఉండి చాలా ఇబ్బందులు ఉంటే మనం ఏదో మన పాస్ట్ లైఫ్లో ఎవరికో ఏ దంపతులకో మనం ఏదో తప్పు చేసాం, అది మనకి ఈ లైఫ్లో వివాహం కానివ్వకుండా, వివాహం అయితే వివాహ జీవితంలో అన్యోన్యంగా ఉండనివ్వకుండా అయితే సమస్యలు క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం కర్మని ఎలా కడుక్కోవచ్చు, ఆ కర్మని ఎలా తొలగించుకోవాలి అంటే ఈ జన్మలో మనకి ఎవరైతే మాతృదేవత ఉంటుందో అమ్మ, చెల్లెళ్ళ రూపంలో ఉన్నాయి స్త్రీ స్వరూపం అమ్మవారు, ఇప్పుడు రేపు రాబోయే భార్య రూపంలో రాబోతుంది, ఇంకా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ అమ్మవారి స్వరూపం. వీరిని ఎప్పుడు కూడా మానసికంగా గాయపరచడం చేయకూడదు. వారిని ఎప్పుడు సంతోషంగా ఉండేట్టు చూసుకోవాలి. వారితో చక్కగా ప్రేమగా మాట్లాడడం, వారి ఆనందానికి ఏదో రకంగా కారణం అవ్వడం. ఒక పిల్ల ఉంది పాపం, చెల్లె లాంటి పిల్ల, ఆ పిల్లకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంది, ఆ పిల్లకి ఎగ్జామ్ ఫీజు కట్టడం, ఎప్పుడో ఒకసారి బట్టలు కొనిచ్చి ఇవ్వడం, ఆ పిల్లకి మా అన్న కొనిచ్చాడు, సొంత చెల్లి అక్కర్లేదు ఎవరికైనా ఇవ్వచ్చు, అన్న అని ఎవరైనా ఆడపిల్ల వచ్చిందని ఆ పిల్ల కొనిచ్చినా చాలా సంతోషపడిపోతుంది. ఆడపిల్లలు ముఖ్యంగా కమ్మలు, ఈ నెయిల్ పెయింట్స్, ఈ గోరింటాకు పెట్టుకునేవి, ఇలాంటివి చాలా ఇష్టాలు ఉంటాయి. ఆ పిల్లకి అవి కొనిచ్చి ఆ అమ్మాయి ఆనందానికి కారణం అవ్వండి. ఈ జన్మలో ఖచ్చితంగా మీకు వివాహ విషయాల్లో, అలాగే శుక్రుడు డబ్బులు, వెల్త్ కారకుడు, అంటే ఆర్థికంగా నేను వెనకబాటుతనంలో ఉన్నాను, నాకు ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఆడపిల్లల్ని పిలిచి అమ్మ అని చెప్పి చక్కగా అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి చక్కటి పూలు తలలో పెట్టుకోవడానికి ఇచ్చి వారికి ఏవో మీకు తోచిన శక్తి కొలది. ఇంకా పెద్దవాళ్ళు వచ్చారంటే జాకెట్ పీసులు ఇచ్చి, కొన్ని గాజులు ఇచ్చి చేయొచ్చు. చిన్నపిల్లలు వచ్చారంటే వాళ్ళు చేతికి పెట్టుకోవడానికి గోరింటాకు, నెయిల్ పెయింట్స్, బొట్టు బిళ్ళలు ఇలాంటివి ఇస్తే ఎంతో మురిసిపోతారు. వాళ్ళకి ఇంకేం కోట్ల రూపాయలు ఏమి ఇవ్వక్కర్లే, వాళ్ళకి జస్ట్ ఒక బొట్టు బిళ్ళలు కొనిచ్చేస్తే ఎక్కడ లేని సంతోషం ఆడపిల్లలకి. సో అట్లాంటివి ఇచ్చి వారికి ఏదైనా స్వీట్ నైవేద్యాన్ని మనం అమ్మవారికి పెట్టాం కదా, అది ప్రసాదంగా ఇచ్చి మీకు వీలుంటే వారు ఆకలితో వచ్చారంటే అన్నం పెట్టి పంపించడం చేస్తే, ఇలాగ ఒక 16 శుక్రవారాలు చేస్తే మీకు శుక్రగ్రహ అనుకూలత లభిస్తుంది. ఆయన అనుగ్రహం ఉందంటే పెళ్ళి అవ్వకుండా ఉండదు, పెళ్ళి సక్సెస్ అయిపోతుంది, పెళ్ళి లైఫ్ హ్యాపీగా ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఇది కంటిన్యూ చేస్తుంటే సకల సౌభాగ్యములు మనకు లభిస్తాయి. వివాహ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోతాయి. ఒకటి ఇలాంటిదే, ప్రీవియస్గా నేను ఒక రెమెడీ చెప్పాను, ఇదే రెమెడీ ఇలాంటిదే. అయితే నా దగ్గర చాలా ప్రాబ్లమ్స్తో వచ్చారు వాళ్ళు, జాతకం చూశాను అంటే వేరే ప్రాబ్లమ్స్తో వచ్చారు. అండ్ యాక్చువల్గా వివాహ జీవితంలో మీకు ఛాలెంజెస్ రావాలి కదా, పెళ్ళి కుదరడమే కష్టం అవ్వాలి కదా అని అడిగాను. అయితే అవునండి, పెళ్ళికి ముందు నేను ఇట్లా సమస్యలో ఉండేవాడిని, ఫలానా మీ వీడియో చూశాను, నేను ఈ పరిహారం చేశాక నాకు పెళ్ళి కుదిరింది సార్, మా అమ్మగారు చేయించేవాడిని, నేను బయట ఉండేవాడిని అని చెప్పాడు. సో అలా చాలామంది మనకి ఇట్లాంటి విషయంలో చెప్పారన్నమాట. పరిహారం చాలా చిన్నదే, చేసేటప్పుడు భక్తిపూర్వకంగా చేయాలి. ఓకేనా? అలా చేస్తుండండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది చేస్తుండండి, మధ్యలో గ్యాప్ వస్తే ఏం చేయాలండి, ఆడవాళ్ళు ఉంటారు కదా, గ్యాప్ వస్తే ఆ 5 days విడిచిపెట్టి నెక్స్ట్ ఫ్రైడే ట్రై చేయండి. అసలు వదలకుండా చేస్తుండండి. ఒక 5 రోజులు విడిచిపెట్టేసి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ శుక్రవారం రోజు చేస్తుండండి. నెక్స్ట్ వీక్ చేయండి, ఈ వీక్ ప్రాబ్లం వస్తే నెక్స్ట్ వీక్ చేయండి. అలా వదలకుండా చేస్తూ 16 వారాలు, మధ్యలో కుదిరిపోయినా కూడా, పెళ్ళి కుదిరిపోయినా మీరు 16 వారాలు కంప్లీట్ చేయండి. అలాగే వివాహ జీవితంలో కష్టాలు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పరిహారం చేస్తే తప్పనిసరిగా వారికి వివాహం కుదురుతుంది, చక్కటి విషయాలు జరుగుతాయి. శ్రీమాత్రే నమః.